హాయ్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుతున్నానండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి రోస్టర్ పాయింట్స్ సమాచారం ఏంటంటే ఈరోజైతే వాదనలు జరుగుతాయండి. ఐటెం నెంబర్ 35 to 48 వరకు మన ఐటెం నెంబర్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా వాదనలు జరుగుతాయి. మ్యాక్సిమం పిటిషనర్స్ తరపున ఉన్న అడ్వకేట్స్ అందరూ వాదనలు అయితే ఫినిష్ చేసేసారండి. ఒకళ్ళు ఇద్దరు మాత్రమే ఉన్నారు. సో ఈరోజు ఏజీ గారు అటెండ్ అవుతారా లేదనేది ఈవినింగ్ తెలియజేస్తాను. సో చూసి ఈజీ గారు అటెండ్ అయితేనేమో బలంగా వాదనలు జరుగుతాయి, లేకపోతే మన తరపున ఉన్న అడ్వకేట్స్ ఒకళ్ళు ఇద్దరు వాదనలు అయితే వినిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈవినింగ్ ఏం జరిగింది ఏంటనేది మీకు అప్డేట్ ఇస్తాను. ప్రతి ఒక్కరూ జాబ్ క్యాలెండర్ కోసం ప్రయత్నం చేయండి. లోకేష్ గారికి మెయిల్స్ కానీ లేకపోతే మెసేజెస్ కానీ ట్విట్టర్లో ట్వీట్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటే మన బాధని అధికారుల దృష్టికి వెళ్తుందండి. ఏదో ఒక విధంగా జాబ్ క్యాలెండర్ అయితే నెక్స్ట్ ఇయర్ పక్కా ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నారు. సో ఇంప్లిమెంట్ అయితే మన నిరుద్యోగులకి చాలా సంతోషం. ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్తాము. సో ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అయితే వస్తుంది అని అంటున్నారు. వస్తే చాలా సంతోషం అండి. గ్రూప్ 2కి సంబంధించి ఈరోజైతే వాదనలు ఉన్నాయి. ఏమి జరిగింది ఏంటనేది ఈవినింగ్ అప్డేట్ ఇస్తాను. ప్రతి ఒక్కరూ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎవరు కూడా స్లో చేయదు. అట్లీస్ట్ డేకి 4-5 అవర్స్ అన్న చదవండి చాలు. నోటిఫికేషన్ పడినప్పుడు మళ్ళీ చదువుకోవచ్చు. సో ఎవరు కూడా నిరాశ చెందాల్సిన పని లేదు. నెక్స్ట్ నోటిఫికేషన్ దీంట్లో మిస్టేక్స్ ఉంటేనే వల్ల రిమైన్స్ కానీ రీనోటిఫికేషన్ కానీ రావాలి. లేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ మార్చి ఏప్రిల్ అని అంటున్నారు. సో తొందరగా గ్రూప్ 2 కూడా నోటిఫికేషన్ వస్తే చాలా సంతోషంగా అందరూ ప్రిపేర్ అవుతారండి. సో ఈవినింగ్ ఈ రోస్టర్ పాయింట్స్ మీద ఏం జరిగింది ఏంటనేది మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ.